ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా సమాజంలోని అణగారిన వెనుకబడిన వర్గాల జీవితాలు మెరుగుపడుతున్నాయని ఇది కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే సాధ్యమవుతోందంటూ కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావలి నుంచి పోటీ చేస్తున్న ప్రతాప్ కుమార్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని గురువారం కావలి మండలం నందిమపురం నుంచి చెన్నైపాలెం, పెదపట్టపాలెం, సరాయపాలెం, ఆనమడుగు మీదుగా ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగించారు. మార్గమధ్యంలో మహిళల మంగళహారతులు, అభిమానుల జయధ్వానాలు, పూల వర్షం నడుమ బాణాసంచా మోతలతో విజయ యాత్రను తలపిస్తూ తమ ప్రచారానికి విశేష స్పందన లభించింది. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న పేదల ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకోవాలని, తనకు మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలంటూ కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానంటూ ఈ సందర్భంగా ఆయన ప్రజల ఆశీర్వాదాన్ని కోరారు. అలాగే ఈ ప్రచారంలో ఎమ్మెల్యే వెనంటి నడిచిన రాజ్యసభ సభ్యుడు బీదా మస్తానరావు మాట్లాడుతూ తీర గ్రామాల్లో మత్స్యకారుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా రావాల్సిన ఆవశ్యకతను అందరూ గుర్తించాలన్నారు. అలాగే ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే తాను ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి పూర్తిగా అండదండలు అందించి కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామన్నారు. పథకం ఇచ్చిన ఈరోజు మీకే మంచి చేస్తున్నాడు. కొత్త మంది వస్తూ ఉంటారు, వాళ్ళ మాట వినొద్దు. మీరు జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి తీసుకుని మీ సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా కొనసాగుతాయి. ముఖ్యంగా ఇంగ్లీషు చదువు వద్దు అని జగనన్న రాకూడదు, కోడుంది గురువుగా ఎమ్మెల్యేస్ మనం అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా కక్షలు సాధింపుగా అన్నీ ఎక్కడ లేవు. కానీ ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏ విధంగా అహంకారంతో మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఏ విధంగా రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నారో ఒకసారి చూడండి. ఈరోజు వాళ్ళు రౌడీజం చేస్తూ ఏ విధంగా మన మీద అపాండ వేస్తున్నారో మీరు ఒకసారి గమనించండి. 13 సంవత్సరాల రాజకీయాలు మేము ఉన్నాం. ఎక్కడ కూడా రౌడీజానికి తోగలేదు. ఎప్పుడు కూడా చిరునవ్వుతో మనందరితో కలిసిమెలిసి ఏ విధంగా మీతో ఉన్నామో మీరంతా కూడా చూస్తున్నారు. ఒక పక్క బియ్యమ్మ అన్న, నేను గతంలో విష్ణువర్ధన్ రెడ్డి గారు, మాగంటి పార్వతమ్మ అందరం కూడా ఏ విధంగా మీ అందరితో సఖ్యతగా ఉన్నామో, ఏ విధంగా మొదలుకుంటున్నామో మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఆలోచించండి. ఈరోజు సంస్కారం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఈరోజు మీకు రోడ్ చేయించాము, నీళ్ళు ఇప్పించున్నాయి. ఇంకా ఏమైనా సమస్య ఉంటే రాబోయేది జగనన్నే. మీకు ప్రతి ఒక్కరికి హౌసెస్ కూడా వెళ్తుంటాం. గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేస్ మనం అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా కక్షలు సాధింపుగా అన్నీ ఎక్కడ లేవు. కానీ ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏ విధంగా అహంకారంతో మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఏ విధంగా రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నారో ఒకసారి చూడండి. ఈరోజు వాళ్ళు రౌడీజం చేస్తూ ఏ విధంగా మన మీద అపాండ వేస్తున్నారో మీరు ఒకసారి గమనించండి. 13 సంవత్సరాల రాజకీయాలు మేము ఉన్నాం. ఎక్కడ కూడా రౌడీజానికి తోగలేదు. ఎప్పుడు కూడా చిరునవ్వుతో మనందరితో కలిసిమెలిసి ఏ విధంగా మీతో ఉన్నామో మీరంతా కూడా చూస్తున్నారు. ఒక పక్క బియ్యమ్మ అన్న, నేను గతంలో విష్ణువర్ధన్ రెడ్డి గారు, మాగంటి పార్వతమ్మ అందరం కూడా ఏ విధంగా మీ అందరితో సఖ్యతగా ఉన్నామో, ఏ విధంగా మొదలుకుంటున్నామో మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఆలోచించండి. ఈరోజు సంస్కారం అంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యం. అందుకే మనం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న పాలనలో మన మత్స్యకారులకి ముఖ్యంగా బీసీలకి అందరూ కూడా ఎంతో మేలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ బిఎంఆర్ నేను మనకి ఇంకా కూడా మేలు జరగాలని మన వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను జాయిన్ అయిన సందర్భంగా మీ అందరి ఆశీస్సుతో జగనన్న ఈరోజు నన్ను రాజ్యసభ ఎంపీగా చేయడం మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. రాజ్యసభ ఎంపీ అయిన తర్వాత కూడా మన గ్రామానికి అయ్యప్ప ఉత్సవాల సందర్భంగా ఇంకో వేరే సందర్భంలో కూడా మన గ్రామానికి వచ్చి మీ ఆశీర్వాదం అందరూ కూడా పొందినటువంటి సందర్భంలో ఈరోజు నేను మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రేపు 13వ తారీఖు మేలో జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్లీ 3వసారి ముచ్చటగా ప్రతాప్ రెడ్డి గారిని మీరు ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పి ప్రార్థించడానికి మిమ్మల్ని అందరికీ కూడా కోరడానికి అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలని నేను మనసాగా కోరుకుంటూ మళ్ళా మీ అందరి ఆశీస్సులతోటి రాబోయే ఎన్నికలు మంచి మెజార్టీతోటి ఈ గ్రామం నుంచి ప్రతి సంవత్సరం నేను ప్రతిసారి కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు ప్రతిసారి కూడా నాకు ఇస్తున్నారు. 2024లో కూడా మీరు తప్పకుండా మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా స్థానికుడు నెల్లూరు జిల్లావాసి ఇక్కడే చదువుకున్న మన వేరుపాక విజయసాయి గారు ఇందాక పిఎంఆర్ గారు చెప్పారు, జగనన్న తర్వాత వ్యక్తి విజయసాయి అన్న ముక్కు సూటి మంచి ఏదైనా చెప్పాడంటే జగనన్న ఏ విధంగా చేస్తాడు అదే విధంగా విజయసాయి అన్న కూడా చేస్తాడు. మన ప్రాంతం అభివృద్ధి చేస్తాడు. అటువంటి వారిని మనం గతంలో ఏ విధంగా 3,00,000 పైసలకు మెజార్టీ ఇచ్చామో అదేవిధంగా మనం కూడా విజయసాయానికి అత్యంత మెజార్టీ రికార్డు స్థాయిలో ఇచ్చి గెలిపించాలని కోరుకుంటూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ